ఈ కేసుతో స్నేహకే కాదు సంజయ్ కూడా ఏ సంబంధం లేదు. ఇది చాలా బాగుందండి. మీరేమో వీళ్ళిద్దరికి సంబంధం లేదు అంటారు, కానీ సంధ్య నేనే చంపాను అని సాక్ష్యం పంపించింది. దాని ఆధారంగానే మీకు బెయిల్ వచ్చింది. నువ్వొచ్చి నీ పర్సనల్ పూచికత్తు మీద స్నేహాన్ని విడిపించాలి. అరెస్ట్ చేయించింది నిజం రాబట్టడం కోసం, బెయిల్ ఇచ్చి తీసుకుని రావడం కోసం కాదు. నేను చెప్తున్నాను, వస్తావా రావా? నేను రాను. స్నేహని నువ్వే బయటికి రప్పించాలమ్మా. తప్పకుండా అంకుల్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ గీత, అడ్వకేట్. ప్లీజ్ యూ కెన్ గో. చెప్పండి, ఏం కావాలి? స్నేహ అనే ఆవిడ్ని అరెస్ట్ చేశారు కదా, ఆవిడికి బెయిల్ ఇవ్వడానికి వచ్చాను. బెయిల్ పేపర్స్ ఏవి? పర్సనల్ బాండ్ మీద రిలీజ్ చేయండి. సారీ, అది కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకో మీకంటే మీ లాయర్ గారికి బాగా తెలుసు. పర్సనల్ బాండ్ ఇవ్వగల హక్కు నాకుంది. అది కొన్ని కేసులకే, ఈ కేసుకు కాదు. కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చేంత వరకు మేము రిలీజ్ చెయ్యం. ఆవిడ చేసిన తప్పేంటి? నిజాన్ని దాచడం, నేరం చేసిన వాళ్లకి సహకరించడం. ఓకే, నేను ఆవిడని ఒకసారి చూసి మాట్లాడాలి. పేపర్స్ మీద సంతకాలు తీసుకోవాలి. ఆవిడిక్కడ లేదు. లేకపోవడం ఏంటి? అరెస్ట్ చేశారు కదా. ఎస్, అరెస్ట్ చేశాం, కానీ ఇక్కడే ఉంచాలని రూలేం లేదు. నిజం రాబట్టడం కోసం వేరే చోటికి మార్చాం. ఎక్కడికి మార్చారు? అది మీకు చెప్పాల్సిన పనిలేదు. మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు. కావాలని ఆవిడికి బెయిల్ రాకుండా చెయ్యాలని చూస్తున్నారు. ఎస్, మీరు చెప్పింది 100% నిజం. ఆవిడికి బెయిల్ రాదు, మీరు ఇవ్వలేరు. కోర్టు నుంచి ఆర్డర్ రావాలి. ఇవాళ రేపు కోర్టుకి సెలవు. సో మాకు 2 రోజులు చేతిలో ఉన్నాయి. నిజం బయటికి లాగడానికి మాకు ఈ 2 రోజులు చాలు. దీనివల్ల మీరు చాలా లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను రెడీగానే ఉన్నాను. నాకు కావాల్సింది కేవలం నిజం తేల్చడం, దాని ద్వారా ఓ అమాయకమైన మనిషిని కాపాడడం. అందుకోసం ఇంకొక అమాయకురాల్ని శిక్షించడం న్యాయమా? తప్పదు. అవసరమైనప్పుడు మేం కొంతవరకు హద్దులు దాటడానికి కూడా వెనకాడం. సో నా టైం వేస్ట్ చేయకుండా మీరు వెళ్తే మంచిది. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు భవానీ. పర్వాలేదు, నాకు ఏం కావాలో నాకు తెలుసు. అది సాధించడం కోసం ఏం చేయాలో అదే చేస్తున్నాను. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. రామ్మా వెళ్దాం. ఏంటిది లాయర్ గారు? ఆవిడ చాలా ప్లాన్డ్ గా అరెస్ట్ చేసింది. 2 రోజుల్లోగా ఆవిడ నిజం చెప్పాలని ప్లాన్. మరి మనమేం చేయలేమా? కోర్టుకి 2 రోజులు లీవులున్నాయి కదమ్మా, ఏం చేయడం కుదరదు. మీరే అలా అంటే ఎలా అండి? అసలు స్నేహ ఆంటీని ఎక్కడ దాచిందో కూడా తెలియడం లేదు. కొన్ని హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే అరెస్ట్ చేయలేదంటే ఆ పని చేయగలం, కానీ అరెస్ట్ చేశాను మీకు చూపించను అంటుంటే మనమేం చేయలేం. ఏదైనా మనం మాట్లాడితే ఆవిడ సమాధానాలు ఇలాగే ఉంటాయి. మనం కూడా కోర్టు ద్వారానే మాట్లాడాలి. ఈ 2 రోజులు ఓపిక పట్టాలి. పదమ్మా వెళ్దాం.
అంకుల్, స్నేహ ఆంటీకి పర్సనల్ బాండ్ మీద బెయిల్ ఇప్పించడానికి వెళ్తే అక్కడ స్నేహ ఆంటీ కేసు ఏమైందని అడిగితే కరెక్ట్ సమాధానం చెప్పడం లేదు. భవానీ, స్నేహన్ ఏం చేశావు? ఎక్కడ దాచావు? అడుగుతోంది నిన్నే భవానీ, నిజం చెప్పు. ఆ రోజు స్నేహకి ఏ సంబంధం లేదని చెప్పినా నా మాట వినకుండా స్నేహ నువ్వు అరెస్ట్ చేశావు. ఈ రోజు తనని ఎక్కడ దాచావో చెప్పకుండా నువ్వు నాటకాలు ఆడుతున్నావు. అసలేంటిదంతా? ఎందుకలా చేస్తున్నావు? చెప్పావని. సారీ మావయ్య, అవన్నీ మా డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు, మీకు చెప్పకూడదు. చెప్పాలి. ఎస్, చెప్పాలి. ఎందుకంటే ఇది నా ఇంటికి సంబంధించిన విషయం. నా ఇంట్లో ఉన్న నా కుటుంబ సభ్యులు నా మాట వినాలి. నేను అడిగింది చెప్పాలి. అమ్మా భవానీ, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, పైకెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఆగ్భవాని, ఏంట్రాక ఇది? నిన్న పక్కన అమ్మాయితో మాట్లాడుతుంటే నువ్వు తనని పైకెళ్ళి రెస్ట్ తీసుకోవడంలో అర్థమేంటి? అంటే నా మాట అంటే లెక్కలేదనా, లేకపోతే నిర్లక్ష్యమా? తను చెప్పింది కదా, ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడడం కుదరదు అని. అర్థం చేసుకోవేంటి? ఓహో, అయితే కేసు విషయంలో నిన్ను తను రెచ్చగొట్టినా పర్లేదన్నమాట. ఏ ఆ రోజు తనకు తెలీదా ఇది ఆఫీస్కి సంబంధించిన విషయం, ఇంట్లో దాకా తీసుకురాకూడదు అని? రేఖ, నువ్వు చెప్తేనే భవానీ స్నేహాన్ని అరెస్ట్ చేసింది. బెయిల్ ఇవ్వనివ్వకుండా అడ్డు తగిలింది. రెండు రోజుల పాటు ఎవరికి తెలియకుండా దాచిపెట్టింది. ఏం భవానీ, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏం చేద్దామని, ఏం సాధిద్దామని నీ ఆలోచన? నేను చెప్తున్నాను కదా, మధ్యలో తననెందుకు అడుగుతావు? స్నేహని. అత్తయ్య, మీరుండండి. నేను కావాలనే స్నేహ పిన్నిని అరెస్ట్ చేశాను. ఇక్కడుంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని తన్ని ప్లేస్ మార్చాం. 2 రోజుల్లో తన్నుంచి నిజం చెప్పించాలని మా ఉద్దేశం మావయ్య. ఎంత ధైర్యంగా చెప్తున్నావు? ఈ అహంకారం అంతా ఆ యూనిఫామ్ వల్లే కదా? అది నీ ఒంటి మీదకి ఎలా వచ్చిందో ఒకసారి నిన్ను ప్రశ్నించుకుని అప్పుడు మాట్లాడు భవానీ. అయినా తప్పు నీది కాదు భవానీ, నాది. అర్హత లేని మనిషిని ఈ స్థాయిలో కూర్చోబెట్టాను చూడు, నాది తప్పు. ఆ రోజే నా కొడుకుతో ఈ అమ్మాయి వద్దురా అని చెప్పుంటే నువ్వు ఈ ఇంటి కొడలుగా వచ్చుండేదానివే కాదు, నా చెల్లెల జీవితం అలా అయ్యుండేదే కాదు. ఏంటి రఘు, నువ్వు ఎందుకు అనవసరంగా ఆ అమ్మాయిని ఇలా బాధ పెడుతున్నావు? నేను చెప్తేనే తను స్నేహాన్ని అరెస్ట్ చేసింది. నేను చెప్తేనే నీకు బెయిల్ ఇవ్వకుండా ఆపింది. నువ్వేమనాలనుకున్నా నన్నను, అంతేగాని నా కోడలంటే మాత్రం ఊరుకునేది లేదు. రేఖ, నీకు నీ కోడలెంత ముఖ్యమో నాకు నా చెల్లెలు కూడా అంతే ముఖ్యం. చెల్లెలు 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 తనేమైనా నీకు తోడబుట్టిందా? నీ రక్తం పంచుకుని పుట్టిన చెల్లెల్ని కూడా అంత బాగా చూసుకోలేవేమో. ఆవిడెందుకు అంతగా వెనకేసుకుని వస్తున్నావు?
కమలన్నయ్య నా అన్న, నా సొంత అన్న. ఆయన చనిపోతే ఆ రోజు నువ్వు అన్నయ్య అని ఆవిడ గుర్తు పెట్టుకుందా? నిన్ను పోలీసులకు పట్టించలేదు, మనల్ని లేడ్పించలేదు. అందుకని ఇప్పుడు కక్ష సాధిస్తున్నావా? కక్ష సాధించాలని కాదు, నిన్ను కాపాడుకోవాలని నేను ఇదంతా చేస్తున్నాను. నీకే నువ్వు దారిని పోయవు కూడా నెత్తిన వేసుకుని అవసరమైతే ఉరికంబం కూడా ఎక్కడానికి సిద్ధమనే అంటావు. కాని నేనేమైపోవాలి? నువ్వు లేకుండా నేనెలా బతకాలి? నేను లేని 20 ఏళ్ళు ఎలా బతికావో అలాగే ఇప్పుడు బతుకు. అంతేగాని నా వల్ల స్నేహాన్ని ఇబ్బంది పెడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను రేఖ. నీకిష్టం లేదని నేను నా ప్రయత్నం మానుకోను. స్నేహ నిజం చెప్పాలి, అప్పటి వరకు తను బయటికి రాదు. భవానీ, ఇప్పుడే చెప్తున్నాను, స్నేహని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టుకో. ఆల్ రైట్. అంటే మీ అత్తా కోడళ్ళు ఒక్కటే పేరన్నమాట. వెరీ గుడ్. నన్ను నా మాటని గౌరవించకూడదని నిర్ణయం చేసుకున్నారు. ఓకే, అయితే నా నిర్ణయం కూడా వినండి. స్నేహ నా తోడబుట్టింది కాకపోయినా నా చెల్లెలు. మీరేమైనా సరే స్నేహాన్ని వదలకూడదని డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇంక ఇంట్లో ఉండ నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోతున్నాను. ఈ క్షణమే ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. స్నేహం మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు నేను ఇంట్లో ఉండను. గుడ్ బై. మావయ్య, నా మాట విను. ఎందుకు వినాలి? నువ్వు నా మాట విన్నావా? నేను నీ మాట ఎందుకు వినాలి? నేను విన్ను. నువ్వు నీ కొడలు ఏం చేస్తారో చేసుకోండి. నేనేం చేయాలో నేను చూసుకుంటాను. జరగవు. అది కాదు రఘు, నేను చెప్పేది విను. నా మీద ఒట్టే. ఏం పిన్ని, ఎలా ఉన్నారు? రాత్రి నిద్ర పట్టిందా? కొత్త చోటైతే నిద్ర పట్టేది కాదేమో, కాని మీ ఇంట్లోనే మిమ్మల్ని దాచాను కదా, బాగానే నిద్ర పట్టుండాలి. నా మీద చాలా కోపంగా ఉంది కదా? నాకు తెలుసు, ఉంటుంది. ఆ కోపం ఎలా ఉంటుందో ఆల్రెడీ మావయ్య గారు చూపించారు కూడా. మిమ్మల్ని చూపించలేదని నా మీద చాలా ఫైర్ అయ్యారు. మిమ్మల్ని విడిపించాలని శిరీష్ని బతింలాడి లాయర్ని కూడా పంపించారు. కానీ నేను చెప్పలేదు. మీరు కనిపించడం లేదు అంటే మావయ్య గారిలో టెన్షన్ మొదలు కావాలి. ఆయనకి ఏదైనా జరుగుతుంది అంటే నిజం చెప్పని మనిషి మీరు కనిపించలేదు అంటే కంగారు పడతారు. ఎలాగైనా సరే నిజమేంటో తెలుసుకోవాలి. అది నా బాధ్యత. చెప్పండి పిన్ని, మీరైనా నిజం చెప్పండి. ఏం చెప్పాలి? నేను చంపాను అని చెప్పాలా, లేక అన్నయ్యకి ఏమీ సంబంధం లేదని చెప్పాలా? నీకేం కావాలో చెప్పు. మీరు ఎవరిని కాపాడుతున్నారో చెప్పాలి. మీరైనా మావయ్య అయినా ఓ మనిషిని చంపారు అంటే నేనే కాదు, ఎవరు నమ్మరు పిన్ని. కాని మీరేదో దాచాలని చూస్తున్నారు, ఎవరినో కాపాడాలని చూస్తున్నారు. అదైతే నిజం. నాకా నిజం తెలియాలి పిన్ని. మీరు మావయ్య ఈ కేసు చాలా చిన్నదనుకుంటున్నారు, కానీ దీని వెనుక మినిస్టర్ గారు ఉన్నారు అనే విషయం మీరు మర్చిపోతున్నారు.
చనిపోయింది ఆయన కొడుకు. మర్డర్ కేసు అంత ఈజీ కాదు పిన్ని. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని అసలు ఏం జరిగింది, ఎవరు చంపారు, సంధ్య ఏమైంది, నిజంగా సంధ్య చంపిందా, చంపితే అవసరం ఏంటి, అసలు సంధ్య ఎక్కడుంది, ఇలా చాలా ప్రశ్నలకు నీ నుంచి సమాధానం రావాలి. నాకు తెలుసు పిన్ని మీరు మాట్లాడరని, ఎందుకంటే మీరెవరినో కాపాడాలని ఫిక్స్ అయిపోయారు. కానీ నేను కూడా మీరనుకున్నంత ఈజీగా వదిలే రకాన్ని కాదు. నా ఉద్దేశం కూడా మిమ్మల్ని కాపాడాలని. నా వాళ్ళని కాపాడుకోవడం కోసం నేను చాలా మొండిగా ఉంటాను. అటు మావయ్య కాని ఇటు మీరు కాని నోరు తెరిచి సంధ్య విషయం చెప్పేంత వరకు మీరు ఇక్కడే బందీగా ఉంటారు. అది గుర్తుంచుకోండి. టిఫిన్ చేయండి. సారీ మావయ్య, అవన్నీ మా డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు, మీకు చెప్పకూడదు. తను చెప్పింది కదా ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడడం కుదరదు అని. అర్థం చేసుకోవేంటి? నీకిష్టం లేదని నేను నా ప్రయత్నం మానుకోను. స్నేహ నిజం చెప్పాలి. అప్పటి వరకు తను బయటికి రాదు. నానా, 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 ఏంటి నానా, ఏమైంది మీకు? పిలిచినా పలకరండి మీరు. ఏంటి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? నేను కాకపోతే ఎవరొస్తారు చెప్పండి. అయినా మీరు ఇలా అలిగొచ్చి ఇక్కడ ఉండటం ఏంటి? రండి వెళ్దాం. నేనేమీ అలిగి రాలేదు, అసహ్యం వేసి వచ్చాను. ఎందుకు నాన్న, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మరి ఇంకెలా మాట్లాడాలరా? నేనంటే గౌరవం, నా మీద అభిమానం ఉన్నవాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారని ఉండాలా? మీరంటే అభిమానం లేదా? ఎవరికి లేదు చెప్పండి. అందరూ మిమ్మల్ని ప్రేమించేవాళ్లే కదా. మిమ్మల్ని కాదని ఎవరంటారు? మీ మాట ఎవరు గౌరవించరు? మీరు అరెస్ట్ అయితే అమ్మ ఎంత ఏడ్చిందో తెలుసా నాన్న? ఇంట్లో ఇద్దరు ఆఫీసర్స్ ఉండి కూడా నా భర్తని కాపాడలేరా అని అడిగింది. అదంతా ప్రేమ కాదా నాన్న? మీ మాట నేనైనా భవానీ అయినా ఎప్పుడు కాదన్నాను చెప్పండి. ఆహా, అలాంటప్పుడు స్నేహాన్ని ఎందుకు అరెస్ట్ చేశారో నువ్వు నీ భార్య చెప్పండ్రా. రేయ్, నేను నీకు ఆ రోజే చెప్పాను, స్నేహకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, తను అనవసరంగా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పాను. కానీ అన్యాయంగా స్నేహని ఈ కేసులో అరెస్ట్ చేశారు. అయినా నీకన్నా మీ ఆవిడ 4 ఆకులు ఎక్కువ చదివింది కదా, ఏసీపీ కదా. బెయిల్ ఇవ్వడానికి వెళ్ళిన శిరీషకి కనీసం స్నేహ ఎక్కడుందో కూడా చెప్పలేదు. నానా, అవన్నీ పాలసీ మ్యాటర్స్, జాబ్కు సంబంధించిన విషయాలు. దానికి దీనికి లింక్ పెడతారేంటి నాన్న? ఉద్యోగం వేరు, కుటుంబం వేరు. రేయ్, నీ భార్య ఎప్పుడు అలా చూడలేదు జీకే. తను ఇంటిని ఉద్యోగాన్ని ఎప్పుడూ వేరు చేసి చూడలేదు. తన ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ కోసం కుటుంబాన్ని ఎరగా వాడింది. ఎస్, నన్ను నీ భార్య అనుమానించింది. ఎలా అనుమానించింది? ఏసీపీ గానా, నా కోడలు భవానీ గానా? నా మీద నిఘా పెట్టి
నన్ను అరెస్ట్ చేయించింది. ఎలా? ఏసీపీ గానా, నా ఇంటి కోడలు భవానీ గానా? భవానీ ఏసీపీగా ఎంక్వైరీ చేస్తుంటే అసలు ఆ షర్ట్ నాదని తెలిసుండేదే కాదురా. తను నా కోడలుగా ఆలోచించింది కాబట్టే నన్ను అనుమానించి అరెస్ట్ చేసింది. అంతటితో మీ ఆవిడ ఆగిందా? మీ అమ్మని రెచ్చగొట్టి అత్తయ్య మీద గుసుగొల్పింది. ఆ రోజు నేను అరెస్ట్ అయినప్పుడు వెళ్ళి అత్తయ్య ఇంట్లోనో మీ అమ్మ ఈరోజు డైరెక్ట్గా స్నేహ అత్తయ్యతోనే గొడవపడిందంటే దాని వెనకాల ఎవరున్నారు? నీ పెళ్ళం భవానీ కాదు? అరెస్ట్ చేసిన మనిషిని నాకు తెలీదు అని దాచిపెట్టిందంటే దాని అర్థమేంట్రా? అందుకే నీ భార్య ఇంట్లో కూడా ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది అంటున్నాను. చూడు, నేనక్కడికి రాను. నా చెల్లి ఇంటికి తిరిగొచ్చే వరకు నేనిక్కడి నుంచి కదలను. ప్లీజ్ నాన్న, ఇది చాలా చిన్న విషయం నాన్న. అత్తయ్య అయినా మీరైనా తప్పు చేయలేదని మాకు తెలుసు. నిజం నిరూపించడానికి ఏదో చేస్తుంటాం. అందుకోసం మీరిలా... వద్దురా, నువ్వింకేం మాట్లాడద్దు. ఎరా, నీకిది చిన్న విషయంలా కనిపిస్తోందా? నాకలా కాదురా. నాకు కమల్ బావకి ఉన్న అనుబంధం గురించి నీకెవ్వరికీ తెలియదు. వాడి కుటుంబాన్ని నేనలా వదిలేలేనురా. 20 ఏళ్ళు నేను మీకు దూరంగా ఉంటే మిమ్మల్ని అందరినీ బావలా చూసుకున్నాడో నీకు తెలీదు? ఆ కుటుంబం మీద నాకెప్పటికీ బాధ్యత ఉంది, ఉంటుంది. స్నేహ కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకోలేను. సరే నాన్న, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అత్తయ్యని ఎలా ఇంటికి తీసుకురావాలో ఆలోచిద్దాం. నీ ఆలోచనలన్నీ వెళ్ళి నీ భార్యతో పంచుకో. నాకు నా చెల్లెలు ఇంటికి రావడం కావాలి. అలా వచ్చినప్పుడే నేను మీ అందరి మొహం చూసేది. అప్పటిదాకా నా జోలికి రావద్దు. వెళ్ళిక్కడి నుంచి. చెప్పేది నీకే, వెళ్ళు.